హాయ్ హలో అండి. ఇది అక్షయ్ అకాడమీ. ఇప్పుడు థర్డ్ క్లాస్లో తెలుగు ఇంగ్లీష్ అయితే అయిపోయిందండి. ఈవీఎస్ కూడా అయిపోతే థర్డ్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ లెసన్ ఆనందమైన కుటుంబం. ఇది టెక్స్ట్ బుక్ మొత్తం చూసుకున్నాం అన్నమాట. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అనేవి రెండు ఉన్నాయి. ఆనందమైన కుటుంబం ఇది అవసరం లేదు. అది ఇంపార్టెంట్ అయినవి చూసుకున్నాము. మనమందరం ఇది చూద్దాం. మనమందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. మనమందరం మన కుటుంబంతో కలిసి జీవిస్తాం. ఒక కుటుంబంలో తాతయ్య, నానమ్మ, నాన్న, అమ్మ, అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లెలు మొదలైన వారు ఉంటారు. అన్నదమ్ములు మరియు అక్క చెల్లెలను తోబుట్టువులు అనేసి అంటారు. తోబుట్టువులు అనేసి అంటారండి. ఇదంతా మనకు తెలిసిందే, కానీ ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ అనేది మనకి మెయిన్ కనపడుతుంది. కుటుంబంలో సభ్యుల పాత్ర అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని అయితే షేర్ చేసుకుంటున్నారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇంటి పనులను నిర్వహిస్తారు. పరస్పర సహకారం అంటే ఒకరికొకరు సహకరించుకోవడం అన్నమాట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సంరక్షణ. ఇది ఒకసారి చూసుకుందాం. కుటుంబంలోని సభ్యులందరూ ఒకరికొకరు ప్రేమగా, రక్షణగా ఉంటారు. ఇంట్లో పనులను అందరూ సహకరించుకుంటూ, సరిచూసుకుంటూ, పెద్దవారు చిన్నవారి పట్ల ప్రేమగా ఉంటూ భద్రతను కల్పిస్తారు. అలాగే పిల్లలు కూడా పెద్దల పట్ల ప్రేమను, మర్యాదగా మెలగాలి. పెద్దల భద్రత కలిగిస్తే పిల్లలైతే మర్యాదపూర్వకంగా ఉండాలన్నమాట పెద్దలతో. వృత్తులు అంటే ఒక్కరు అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఎవరి వృత్తి వాళ్ళు చేస్తున్నారు. బయటి పిల్లలు అంటే ఎవరో చూద్దాం ఒకసారి. బయటి పిల్లలు అన్నమాట. ఈ అమ్మాయి పేరు కమల. ఈమెకు బడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబం పేదరిక పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతుంది. తన చెల్లిని చూసుకోవడం కోసం కమల ఇంటి దగ్గరే ఉండవలసి వస్తుంది. కమల వాళ్ళ అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు. కమల ఇంటి పనులు చూస్తూ రోజంతా ఇంటి దగ్గరే ఉంటుంది. పాఠశాలకు వెళ్తున్న పిల్లలను చూసినప్పుడల్లా తను కూడా పాఠశాలకు వెళ్తే బాగుండు అని అనుకుంటుంది. చదువుకోవడం ప్రతి పిల్లవాడి హక్కు. చదువుకోవడం అనేది పిల్లవాడి హక్కు, ఆ బాధ్యత అనేసి ఇస్తారనమాట. అప్పుడు హక్కు అనేసి మనం చెప్పాలి. కాబట్టి పిల్లలందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళి చదువుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు చేర్పించాలి. ఈ చుట్టుపక్కల పాఠశాలకు వెళ్ళని పిల్లలంటే మీ ఉపాధ్యాయునికి తెలియజేయండి అనేసి ఇచ్చాడనమాట. ఇదంతా ఆస్ట్రేలియా ఇందులో మెయిన్ పాయింటే చదువుకోవడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అనమాట. ఇదంతా ఏం అవసరం లేదండి మనకి. కుటుంబంలోని కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుండి పిల్లలను సంరక్షిస్తాయి. కుటుంబంలోని కొన్ని పద్ధతులు పిల్లలను కలిసి ఇలా భోంచేయడం ద్వారా కుటుంబంలో యొక్క వాల్యూస్ అనేవి తెలుస్తాయి అన్నమాట. అప్పుడు ఏదైనా మాట్లాడుకుంటారు కదా, అలా అన్నమాట. నువ్వు ఎవరిలా ఉంటావు అనేసి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. సాధారణంగా కుటుంబ సభ్యులు పెద్దవారి పోలికలను కలిగి ఉంటారు. సాధారణంగా కుటుంబ సభ్యుల్లో ఏం కలిగి ఉంటారు అనేసి బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. పెద్దవారి యొక్క పోలికలను కలిగి ఉంటారు అన్నమాట. అలాగే ఇదిగో రాధ తన చెవులు వాళ్ళ నాన్నగారి చెవుల్లాగా, అలాగే డేవిడ్ వారి నాన్నగారి ముక్కులాగా, అలాగే కోమలి తన ఒత్తైన జుట్టు కలిగి వాళ్ళ తల్లిలాగా అలా అన్నమాట.
అదంతా మనకేం అవసరం లేదు. అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. మనం ఏం నేర్చుకుందాం అనేసి దాంట్లో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. మన కుటుంబంతో నివసిస్తాం. మనం కుటుంబంతో నివసిస్తాం. కుటుంబంలో తాత, నాన్నమ్మలు, తల్లిదండ్రులు, తోబుట్టువులతో పాటు పెంపుడు జంతువులు కూడా ఉండవచ్చు. కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడు ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాడు. మన కుటుంబం నుండి ప్రేమ, భద్రత, సహకారాలను పొందుతుంటాం. అన్ని వృత్తుల పట్ల గౌరవం కలిగి ఉండాలన్నమాట. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏం కాదు. గ్రామంలో వివిధ వృత్తి పనిచేసేవారు ఉంటారన్నమాట. పిల్లల్లో ఉండవలసిన బడిలో మాత్రమే కానీ పనిలో కాదు. పిల్లలు ఉండవలసింది బడిలో మాత్రమే కానీ పనిలో అయితే కాదు. పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళాలి. మన కుటుంబ సభ్యులు లేదా ఇతర రక్త సంబంధికులు పోలికలను పోలి ఉంటారన్నమాట. పెద్దల పోలికలను చిన్నపిల్లలు కలిగి ఉంటారు. ఇదంతా ఏం అవసరం లేదండి. థర్డ్ క్లాస్లో అయితే అంత ఇంపార్టెంట్ ఏం లేదు కానీ ప్రతిదీ చూసుకోవాలన్నమాట. సెకండ్ లెసన్ మన చుట్టూ ఉన్న మొక్కల గురించి ఇచ్చాడండి ఇప్పుడు. ఈ ఒక చెట్టును పరిశీలిస్తే వేర్లు, కాండం, పువ్వు, కాయ, ఆకులను. వేర్లు నేలను దిగువన ఉంటాయి. ఇవి మొక్క భాగాలను అన్నింటిలో ముఖ్యమైనది. మొక్క భాగాలలో అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే వేర్లు అనమాట. ఇవి నేలలో లవణాలను, నీటిని పీల్చుకొని మొక్క కాండ ఆకులకు పంపుతుంది. ఈ వేర్లు ఏం చేస్తాయంటే నీటిని పీల్చుకొని కాండం ఆకులకు నీటిని అయితే పంపిస్తాయి అన్నమాట. ఈ వేర్లు అనేవి మొక్కలకు ప్రతిరోజు తగినంత నీళ్లు పోయాలి, లేకపోతే అవి చనిపోతాయి అన్నమాట. ఇదంతా అవసరం లేదు. ఇది ఒకసారి చూద్దాం. మొక్క కాండాలు వివిధ రకాలుగా ఉంటాయి. అంటే మొక్క యొక్క కాండాలన్నీ ఒకే విధంగా ఉండవు, వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని గట్టిగా గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలు లావుగా, మరికొన్ని కాండాలు సన్నగా ఉంటాయి. అవేంటో చూద్దాం. పెరిగి పెద్దయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారతాయి. ఈ బలమైన కాండాన్ని మ్రాను అంటారు. బలమైన కాండాన్ని మ్రాను అంటారు. అంటే ఇవి బలంగా ఉంటాయి కదండి. ఈ కాండాలు బలంగా ఉంటాయి అన్నమాట. వీటిని మ్రాను అంటారు అన్నమాట. ఈ మ్రాను బెరడుతో కప్పి ఉంటుంది. ఈ మ్రాను అనేది బెరడుతో కప్పి ఉంటుంది అన్నమాట. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్టు అంటారు. పెద్దగా బలంగా ఉన్న మొక్కల్ని చెట్టు అనేసి అంటారు అనమాట. ఉదాహరణకు మర్రి చెట్టు, చింత చెట్టు అనమాట. మర్రి చెట్టు, చింత చెట్టు. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అన్నమాట. ఉదాహరణకు గులాబీ, మందారం, గులాబీ కాండాలు అనేది గట్టిగానే ఉంటుంది కానీ అంత బలంగా పెద్ద చెట్టులాగా మ్రానులాగా అయితే ఉండదు. కాస్త గట్టిగా ఉండి గుబురుగా పెరుగుతుంది అనమాట. దీన్ని పొదలు అనేసి అంటారు. ఉదాహరణకు గులాబీ, మందారం చూసుకోవాలి. మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాన్ని కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. గుల్మాలు అంటే ఏంటంటే మెత్తగా ఆకుపచ్చ రంగులో కాండం కలిగి ఉంటుంది. దానికి తులసి, గోధుమలు అనమాట. ఈ కాండాలు చూస్తే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారనమాట. ఉదాహరణకి ద్రాక్ష, కాకర చూస్తే వీటి తీగలు అనేసి ఉంటాయి. ఇవి దేనికైనా చుట్టుకొని పైకి ఎగబాకుతాయి అన్నమాట. నేలపై పాగుతూ పెరిగే మొక్కల్ని ప్రాక్య మొక్కలు అంటాయి. వీటిని పుచ్చకాయ తీగ, అలాగే
ఈ గుమ్మడికాయ తీగ అనేవి నేల మీద పాకుతాయి. అలాగే ఆనపకాయ తీగ కూడా నేల మీద పాకుతుందనమాట. ఉదాహరణకు పుచ్చకాయ, గుమ్మడి అనేసి ఇచ్చాడు. ఇవి చూసుకొని ఇది మీరు అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే ఫిల్ చేయడం వలన మనకి ఎంతవరకు అవగాహన అయింది అనేసి ఎగ్జామ్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. చెట్టు అంటే బలమైన మ్రాను కలిగింది. పొదలంటే గట్టి కాండం కలిగి గూపురుగా పెరుగుతుంది. గుల్మాలంటే మెత్తగా ఉంది. మెత్తటి కాండాన్ని కలిగి ఉంటుంది. ఏకబ్రాక్య మొక్కలు అంటే దేన్నైనా పట్టుకొని ప్రాకుతుంది. నేలపై ప్రాక్య మొక్కలు అంటే ప్రాక్య మొక్కలు అనేసి అంటాం అనమాట. ఉదాహరణకు పుచ్చకాయ. సన్నని కాండం కలిగినవి తులసి, ఇంకా గోధుమలు అనమాట. గట్టి కాండం యొక్క మొక్కలను మామిడి, చింత అనమాట. రమ్య నాన్న అంటున్నారు. రకరకాల కాండాలు కలిగిన మొక్కలు ఉంటాయి. మరికొన్ని ఎందుకు ఆకులు ఉంటాయి నాన్న? మనం ఆరోగ్యంగా పెరగడానికి ఆహారం ఎలా అవసరమో మొక్కలు కూడా పోషకాలు అవసరం. మొక్కలకు పోషకాలు అవసరం. ఆకుల్లో మొక్కలకు కావలసిన ఆహారం తయారు చేసి ఆకులు మొక్కకు కావలసిన ఆహారంను తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుందన్నమాట. ఈ ఆకులు అనేవి మొక్కకి ఎలా సహాయపడుతుందంటే ఆహారాన్ని తయారు చేసి మొక్కకి సహాయపడుతుందన్నమాట. ఈ ఆకు యొక్క పార్ట్స్‌ని చూద్దాం. ఇది ఆకు అనుకుంటే ఇది ఆకు కాండం అనమాట. ఇది ఇది ఈనెలు ఇలా ఉంటది కదండీ! వీటిని ఈనెలు అంటారు. అలాగే ఈ చివర ఉంటది కదా! దీన్ని అగ్రం అంటారు. ఈ చివరి దాన్ని అంచు అంటారనమాట. ఇది కాడ, ఈనె, అగ్రం, అంచు. ఈ ఆకులు అనేవి కూడా ఒకేలా ఉండవండి. ఒకసారి చూడాలి. అన్ని ఆకులు ఒకే ఆకారంలో, పరిమాణంలో, రంగుతో పాటు ఒకే వాసన కలిగి ఉంటాయనేసి క్వశ్చన్ అడిగితే అన్నీ ఒకేలా ఉండవండి. చూడండి, మందార ఆకు ఎలా ఉంది? అరటి ఆకు పెద్దదిగా ఉంది. చింతాకు, కొబ్బరి ఆకు, కొత్తిమీర, మందార ఆకు, క్రోటన్ ఆకుల్లో, తులసి ఆకులు, బొప్పాయి ఆకులు అనమాట. ఒక్కొక్కటి వేరే వేరేగా ఉన్నాయి. చూద్దాం. మీకు తెలుసా అనే దాంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఆకులు మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు. మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు వేటిని అంటారు అనేసి అంటే ఆకులు అనేసి అంటారు. ఇవి ఆహారాన్ని గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటుంది. ఈ ఆహారం అనేది గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో తయారు చేసుకుంటుంది. థర్డ్ క్లాసే కదా అనేసి వదిలిపెట్టేయకూడదండి. ఇందులోంచి కూడా బిట్స్ చాలా అడుగుతారు. ఆకులు వివిధ ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు కలిగి ఉంటాయి. అంటే ఆకులు ఆకారాలు, పరిమాణాలు, రంగులు, వాసనలు అయితే కలిగి ఉంటాయి. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. మందార ఆకులు వెడల్పుగా, అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి. అంచులు రంపపు ఆకారంలో. బొప్పాయి ఆకులు హస్తాకారంలో. ఇవి ప్రీవియస్ టెట్ బిట్ అండి. ఇందులోంచి కూడా అడుగుతారు. అరటి ఆకులు అనేవి పొడుగ్గా పెద్దవిగా ఉంటాయి. బొప్పాయి ఆకులు అనేవి హస్తాకారంలో ఉంటాయి. మందార ఆకులు అనేవి వెడల్పుగా ఉండి చివర్లో రంపపు ఆకారంలో ఉంటాయి అన్నమాట. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి అన్నమాట. చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి అన్నమాట. పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైనవి మంచి వాసనను కలిగించేవి అన్నమాట. వాసన కలిగించే పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైనవి. చింత చెట్టు ఆకులు చిన్నగా ఉంటాయి అన్నమాట. కొబ్బరి ఆకులు పొడవుగా ఈనెలు కలిగి ఉంటుంది. అలాగే మందార ఆకులు వెడల్పుగాను రంపపు ఆకారం కలిగి ఉంటుంది అన్నమాట. చివరి అరటి ఆకులు పెద్దవిగా ఉంటాయి. కొత్తగా సేకరించుకున్న మొక్కలు కొంచెం ఆకుల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం కొత్తిమీర, కరివేపాకు, మునగాకు మొదలైన ఆకులను తింటాం. మనం ఏ ఆకులను తింటాం అంటే కొత్తిమీర, మునగాకు, కరివేపాకు. తేయాకుతో
టీ చేస్తారనమాట. వేపాకు, తులసులనేవి వైద్యానికి ఉపయోగిస్తారు. అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్లు వంటి వాటిని ఆకులను బిస్తర్లు, పాత్రల తయారీకి ఉపయోగిస్తారు. బిస్తర్ల తయారీకి ఉపయోగించే ఆకుల్లో అరటి ఆకులు, మర్రి చెట్టు ఆకులు, సాల్ చెట్టు ఆకులు, అడవి సాల్ చెట్టు ఆకులు, అలాగే అరటి ఆకులు. మీకు తెలుసా అనేవాళ్ళు. రాలిపడిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తాము. రాలిపడిన ఆకులను ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు. మనం చేస్తాం. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో, వంకాయ, పాలకూర మొదలైన ఆకుకూరల విత్తనాలు లేదా నారును ఉపయోగించి మీ పెరట్లో తయారు చేయండి అనేసి ఇచ్చాడు. ఇదంతా మనకేం అవసరం లేదు కానీ ఇది ఒకసారి చూద్దాం. ఎరువును తయారు చేయడం. ఒక గుంట తీయండి. క్రింద పడ్డ ఆకులు పారవేసే ఆహార పదార్థాలు, గుడ్ల పెంకులు మొదలైనవి వాటితో ఈ గుంటను నింపండి. దాన్ని అలా కొన్ని రోజులు వదిలేయండి. అలా కుళ్ళిన ఎరువు తయారవుతుంది. ఈ ఎరువును మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి వాడతారనమాట. ఎరువును ఎలా తయారు చేశారో చూసాం కదా. ప్రాజెక్ట్ పని మనకి ఇదంతా అవసరం లేదు. మొక్కలు అనేవి మనకు ప్రకృతి ఇచ్చిన వరం అనమాట. మొక్కలు మనకు ఆహారాన్ని ఇస్తాయి, మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. మనం విడిచిన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ను అవి పీల్చుకొని ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ను మనకి ఇస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ మనం విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మనం మన ప్రాణవాయువు ఆక్సిజన్కు మనకి ఇస్తాయి అన్నమాట. పెద్ద మొక్కలు వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వలన నేల కోత కూలి కాకుండా ఉంటుందండి. పెద్ద మొక్కలు నేలలో చొచ్చుకుపోవడం వలన నేల అనేది నేల కోతకు అయితే దారి కాకుండా ఉంటుంది అన్నమాట. మొక్కల్ని నరికివేస్తే మానవాళి మనుగడకి ముప్పు కలుగుతుంది. మొక్కల్ని సంరక్షించి మన కుటుంబాన్ని కాపాడడం మనందరి బాధ్యత అనమాట. కీలక పోషకాలు ఈ నీళ్ళలో జీవులు, సజీవులు, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నేలకోత అనమాట. ఇవి కీలక పదాలు. పోషకాలు అంటే ఏంటి, ఈ నెల అంటే ఏంటి, జీవులు అంటే సజీవులు అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నేలకోత అంటే భూమి కొట్టుకుపోవడం అనమాట. ఆక్సిజన్ అంటే మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. విడిచే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సజీవులు అంటే కదలిక కలిగినవి, జీవులు అంటే బ్రతికి ఉన్నవి. ఈనెలు అంటే ఆకుల్లో మధ్య నుంచి ఉంటుంది కదండి, అది అనమాట. పోషకాలు అంటే ఇదంతా అవసరం లేదండి. ఓన్లీ కీ పాయింట్స్ చూసుకుందాం మనం. మొక్కల్ని నరికేస్తే మొత్తం మానవాళికి మనుగడ చేస్తుంది. వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు మొదలైనవి మొక్కల వివిధ భాగాలలో ప్రతి భాగము ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తిస్తుంది. వేర్లు మొక్కల్లో అతి ముఖ్యమైన భాగం. వేర్లు అనేవి మొక్కల్లో అతి ముఖ్యమైన భాగం అన్నమాట. ఈ మొక్కని నేలలో పట్టి ఉంచుతారు. నేలలో లవణాన్ని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి అన్నమాట. మొక్కలు వేర్లు అనేవి నేలలోని నీటిని పీల్చి మొక్కలకైతే అందిస్తాయి అన్నమాట. కాండం, ఇది కాండం యొక్క పని అన్నమాట. వేర్లు పీల్చుకున్న లవణాన్ని, నీటిని కాండం మొక్కలలోని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. మొక్కకు ఆసరా ఇస్తుంది. మొక్కల కాండం
కాండాలు విభిన్నంగా మొక్కల యొక్క కాండాలు విభిన్నంగా ఉంటాయి. లావు కాండం కలిగిన మొక్కలను కాండాలను రాను అంటారు. మామిడి, రావి, వేప మొదలైనవి నాము కలిగి ఉంటాయి. ఈ మామూలు బెండుతో కప్పబడి ఉంటాయన్నమాట. ఆకులు మొక్కల ఆకులు వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో, రంగుల్లో ఉంటాయన్నమాట. అన్ని ఆకులకు ఈనెలు ఉంటాయి. ఆకుల్లో కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయన్నమాట. అన్ని ఆకుల్లో ఈనెలను కలిగి ఉంటాయి, కలిగి ఉండవు, కలిగి ఉండి ఉండవచ్చు అనేసి మనల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు బిట్ అయితే అడుగుతారు. అన్ని ఆకులు అయితే ఈనెలను అయితే కలిగి ఉంటాయి అన్నమాట. ఇదంతా ఇంకేం అవసరం లేదండి. థర్డ్ క్లాస్ అయితే అంత ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే లేదు. ప్రతి పాయింట్ని మనం అయితే క్యాచ్ చేయగలం. యానిమల్స్ అరౌండ్ అస్.
Sorry for the disturbance. అవసరం లేదండి. రోజుకు 2 సార్లు దంతాలను తోముకోవాలి. రోజు స్నానం చేయాలి. వారానికి ఒకసారి గోళ్ళను కత్తిరించుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. మరుగునీటిని వాడిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తినడానికి ముందు తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రోజు తప్పక వ్యాయామం చేయాలి. పండ్లు కూరగాయలు తినాలన్నమాట. కరోనా టైంలో మనకు నేర్పించారు కదండి, చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలనేసి. అరచేతిని అరచేతితో వేళ్ళ మధ్య, చేతులు వెనుక భాగం, బొటనవేలు మొదళ్ళు, చేతి వేళ్ళు వెనుక వైపు, చేతి వేలి గోర్లు, మణికట్టు తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవడం. ఈ 8 దశలు అన్నమాట. చూద్దాం ఇంకా. మీకు తెలుసా అనేది చూద్దాం. చేతికి వేళ్ళు కూడా ఉంటాయి. మనకు 5 వేళ్ళు ఉంటాయి. కానీ కొంతమందికి అయితే 6 వేళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. మంచి స్పర్శ, చెడు స్పర్శ, వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. రహస్య భాగాలు అంటే ఏంటంటే పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య అనేవి వీటిని రహస్య భాగాలు అనేసి అంటారు. రహస్య భాగాలు ఎన్ని అని కూడా అడుగుతారు. రహస్య భాగాలు అనేవి 4 అండి. ఛాతీ, కాళ్ళ మధ్య, పిరుదులు మొదలైనవి శరీర భాగాలు ఎవరు చూడకూడనివి, తాకకూడనివి భాగాలు కనుక వీటిని రహస్య భాగాలు అంటారు. వీటిని తాకడం సరైన పద్ధతి కాదు. పెద్దవాళ్ళు ఎవరైనా మీ రహస్య భాగాలను తాకడం, వాటి గురించి మాట్లాడడం సరైనది కాదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు స్నానం చేసే సమయంలో శుభ్రం చేసేటప్పుడు రహస్య భాగాలను తాగుతారు. చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు అలా తాగడం సరైనదే. అయితే కొన్ని మంచి స్పర్శలు, కొన్ని చెడు స్పర్శలు అనేవి ఉంటాయి. మంచి స్పర్శ అంటే ఏంటో చూద్దాం. మనం అమ్మ కౌగిలించుకోవడం, నాన్న మనల్ని చేయి పట్టుకొని నడిపించడం మొదలైనవి మంచి స్పర్శలు అన్నమాట. ఇవి మనకు భద్రతను కలిగిస్తాయి. స్నేహితులని కౌగిలింత, తండ్రి తల నిమరడం, స్నేహితుల కరచాలనం, భుజాలపై చేతులు వేయడం వంటివి మంచి స్పర్శకు ఉదాహరణ అన్నమాట. చెడు స్పర్శ అంటే ఏంటో చూద్దాం. మనకు దుఃఖం, భయం, కోపం, ఆందోళన కలిగించే స్పర్శ చెడు స్పర్శ అవుతుంది. ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే ఆ స్పర్శను చెడు స్పర్శ అని అంటారు. ఎందుకంటే ఈ స్పర్శ మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రహస్య భాగాలను తాగడానికి ఎవరు అనుమతించకూడదు అన్నమాట. ఎవరైనా ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా మన రహస్య భాగాలను తాకినట్లయితే మనకు అసౌకర్యం కలిగిస్తుంది. అలాంటప్పుడు పాటించాల్సిన పద్ధతులు ఏంటంటే, వద్దు అనేసి గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలన్నమాట. ఇవి మెయిన్. సహాయం కోసం తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలకు చెప్పడం, మీ ప్రదేశం నుండి వెంటనే వెళ్ళిపోవడం, నన్ను తాకొద్దు అని బిగ్గరగా అరవడం. ఇవి చేయవలసిన కొన్ని పనులన్నమాట. మనకు తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ రహస్య అవయవాలను తాకి భయాందోళన కలిగించవచ్చు. అటువంటప్పుడు సిగ్గుపడకుండా ఎవరైనా మీ శరీర రహస్య భాగాలను తాకేందుకు ప్రయత్నించిన వెంటనే పైన చెప్పిన 3 పద్ధతులు, అంటే ఎన్ని పద్ధతులు అనేసి కూడా అడుగుతారు. ఇవన్నీ 3 పద్ధతులు అన్నమాట. మీ తల్లిదండ్రులకు మీకు నమ్మకం కలిగిన పెద్దలకు సిగ్గుపడకుండా చెప్పి వారికి సహాయం చేయాలి. 4th క్లాస్లో అయితే 4 పద్ధతులు అనేసి ఇచ్చాడు. తర్వాత ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు దాని గురించి చూద్దాం. చెడు స్పర్శ గురించి పెద్దవారితో చెప్పడానికి తప్పుగా భావించుకోకండి. అది మన తప్పు కాదు కాబట్టి వెంటనే మీ తల్లిదండ్రులకు తెలియజెప్పాలి. చెడు స్పర్శ వద్దు అని చెప్పండి. చైల్డ్ లైన్ నంబరు 10, 9, 8 రివర్స్లో 10, 9, 8 గుర్తుంచుకోండి. ఆపదలో ఉన్న బాలను కాపాడడానికి, సంరక్షించడానికి 24 గంటలు పనిచేస్తూ జాతీయ అత్యవసర వ్యవస్థ. కీలకపదం. శరీర భాగాలు తల, మొండెం, చేతులు, కాళ్ళు, మెడ, శ్వాసించడం, శరీర
రహస్య భాగాలు, జ్ఞానేంద్రియాలు, ఆరోగ్యం, చేతులు శుభ్రపరచుకుంట, వ్యాయామం, దివ్యాంగుల మంచి స్పర్శ, చెడు స్పర్శ అనమాట. మనం ఏం నేర్చుకుంటున్నామో ఒకసారి చూసుకుందాం. వివిధ పనులు చేయడానికి మన శరీర భాగాలు ఉపయోగపడతాయి. మన శరీరం తల, మొండెం, కాండం, చేతులు లేదా 3 భాగాలుగా విభజించవచ్చు. మనకు 5 జ్ఞానేంద్రియాలు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరం గురించి జాగ్రత్త అవసరం. దివ్యాంగుల పట్ల మనం స్నేహపూర్వకంగా ఉండాలి. మంచి స్పర్శ మనకు భద్రతను, సంరక్షణ కలుగజేస్తుంది. చెడు స్పర్శ బాధ, కోపం, భయం, సందిగ్ధతను కలుగజేస్తుంది. ఏది మంచి స్పర్శ, ఏది చెడు స్పర్శ అనేది మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఇవంతా మనకు అవసరం లేదు అంతగా. మొక్కల నుండి ఆహారం అంటే మొక్కల్లో వివిధ భాగాలను మనం ఆహారంగా తింటాం. కొన్ని మొక్కల ఆకులు, కాండాలు, పుష్పాలు, పండ్లు, విత్తనాలు, వేర్లను కూడా మనం తింటాం. అన్నం మన ఆహారంలో ప్రధానమైనది. ఇది పంట నుండి లభిస్తుంది. ఇది పంట నుంచి లభిస్తుంది అనమాట. ఇతర ధాన్యాలైన గోధుమ, చిరుధాన్యాలు ఆహారంగా తింటాం. మనం వరి కాకుండా సజ్జలు, సాములు, రాగులు, కొర్రలు మొదలైన ఆహార ధాన్యాలను ఆహారంగా తీసుకుంటాం అనమాట. మొక్కల్లో మనం తినదగ్గ భాగాలు చూద్దాము. వరి, గోధుమ, సజ్జలు, అల్లం, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, బంగాళదుంప అన్నమాట. మీకు తెలుసా? మనకు చెరుకు నుండి చక్కెర, బెల్లం లభిస్తుంది అన్నమాట. చెరుకు నుండి చక్కెర, బెల్లం అనేవి చెరుకు నుండి మనకు తీస్తారన్నమాట. మొక్కల్లో అత్యధిక పోషకాలను కలిగి భాగం ఆకుల్లో మనం రకరకాల ఆకులను తింటాం అన్నమాట. అందులో తోటకూర, మునగాకు, పాలకూర, కరివేపాకు అనేవి విడివిడిగా తింటాం అన్నమాట. అన్నీ కలిపి పెడితే పిల్లలు అంత ఇష్టంగా తినకపోవచ్చు. మనం మనం అరటి, కాలీఫ్లవర్ పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం. అరటి, క్యాప్సికం పుష్పాలను ఆహారంగా తీసుకుంటారు. లవంగం మొగ్గను వాసనించే మసాలాగా వాడతారు. కుంకుమ పువ్వు ప్రత్యేకమైన వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. లవంగాలు అనేవి వాసన ఇచ్చేవి, కుంకుమ పువ్వు అనేవి ప్రత్యేకంగా వంటకాల తయారీలో అయితే వీటిని ఉపయోగిస్తారు. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం, అనేక పోషకాలను కలిగి అయితే ఉంటుందన్నమాట. ఈ మష్రూమ్ అనేది ఇది ఒక శిలీంధ్రం అని. టమాటో, దోస కింద పండ్లే కానీ వీటిని మనం కూరగాయలుగా ఉపయోగిస్తాం. టమాటా, దోస ఈ రెండు కూడా పండ్లే కానీ మనం కూరగాయలుగా ఉపయోగిస్తాం. ఇదంతా మనకేం అవసరం లేదండి. ఇది ఒకసారి చూద్దాం. వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం అంటే సన్ఫ్లవర్, ఆలివ్ విత్తనాల నుండి మనం నూనెలను పొందగలం. జీడిపప్పు, పచ్చి బఠానీలు, జునుగులు, వేరుశనక్కాయల విత్తనాలను మనం తింటామన్నమాట. కందులు, పెసలు, మినుములు మొదలైన పప్పు దినుసులను, వరి, గోధుమ వంటి గింజలను వంటకానికి ఉపయోగిస్తారన్నమాట. జంతువుల నుండి ఆహారం గుడ్లు, మాంసాన్ని ఆహారంగా తింటాం. పాలు తాగుతాం. ఆవులు, మేకలు, బర్రెలు మనకు తెలుసు పాలు ఇస్తాయి. పాల నుండి మనం పెరుగును, నెయ్యి, వెన్న, జున్ను మొదలైనవి లభ్యమవుతాయి అన్నమాట. మీరు చూడండి ఇలా మనం మనం మాంసం, గుడ్ల కొరకు కోళ్ళు, బాతులు లాంటి పక్షులను పెంచుకుంటాం అన్నమాట. మాంసం, గుడ్డు కోసం. గుడ్డుతో తయారు చేసిన ఏదైనా ఆహార పదార్థాన్ని రైనోస్ పిలువబడుతుంది. ప్రజలు మేకలు, పందులు, గొర్రె మొదలైనవి పెంచుకుంటారు. కొంతమంది వీటిని మాంసానికి పెంచుకుంటారు. అలాగే చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు సముద్ర జీవుల ఆహారంగా తింటాయి అన్నమాట.
మీకు తెలుసా? తేనెటీగలు పూట నుండి మకరందాన్ని సేకరిస్తాయి. తేనె పట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి. తేనె పట్టు నుండి మనం తేనెను పొందుతాం అన్నమాట. చూద్దాం ఎంతైనా అవసరం లేదండి. అంత అవసరం అయితే కదండి. ఇది ఒకసారి చూడండి. జాన్ వాళ్ళ అమ్మ కూరగాయలను ఉపయోగించి రకరకాల వంటకాలను తయారు చేస్తుంది. టమోటాలను ఉపయోగించి చట్నీ, సాంబార్, టమాటా అన్న రసం కూడా చేస్తుంది అనమాట. టమాటాలను ఉపయోగించి అంటే ఒక్కొక్క కూరగాయలతో ఒక్కొక్క వంటమే కాకుండా అనేక రకాలుగా అనేది వండుకుంటాం. వంట పాత్రలు వంట వండడానికి పాత్రలను ఉపయోగిస్తాం. వేయించడానికి పెనాన్ని, ఆవిరితో ఉడికించడానికి కుక్కర్ను, తక్కువ సెగపై కాల్చడానికి గ్రిల్ను ఉపయోగిస్తాం అన్నమాట. గ్రిల్ అంటే చపాతీ కాల్చుకునే అదే ప్యాన్ లాంటిదన్నమాట. ఒకసారి మంచి ఆహార అలవాట్లు ఒకసారి చూద్దాం. భోజనానికి ముందు తర్వాత చేతులు శుభ్రంగా చూసుకోవాలన్నమాట. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తింటాను. అవును. ఇంట్లో పాఠశాలలో తినేటప్పుడు నా కంచంలో ఆహారాన్ని మిగల్చను. అవును. సాంబార్లో అన్ని కూరగాయలు నేను తింటాను. అవును. కూరగాయల్లో వేసిన కరివేపాకు, కొత్తిమీర తింటాను. అవును. తినేటప్పుడు సరిగ్గా నేర్చుకుని కూర్చుంటాను. కంచం చుట్టూ ఆహారం చల్లను. అవును. తినడానికి, వండడానికి ముందు పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడుగుతాను. అవునండి. ఇదంతా రైటే అనమాట. పక్షులు, జంతువుల యొక్క ఆహారం. పక్షులు, జంతువులు ఈ ఆహారాన్ని తీసుకుంటాయి. చెప్పండి ఇతరులతో పంచుకోండి అనమాట. జాన్ వాళ్ళ అమ్మ వేరుశనగలను ఒక పళ్ళెంలో ఎండబెట్టింది. అప్పుడు ఇంటి పెరట్లోని జామ చెట్టు పై నుండి ఉడత కింద ఒక ఉడత కిందకు దిగి రావడం జాన్ చూశాడనమాట. ఉడత వేరుశనగను తినడం గమనించాడు. అప్పుడే ఒక కాకి ఎగురుతూ వచ్చి వాటిని తినడానికి ఆరంభించిందనమాట. కీలక పదాలు వండని ఆహారం, వండిన ఆహారం, జీర్ణం, ఆరోగ్యకరమైన వంటకం, తయారీ విధానం, అలవాట్లు అనమాట. మనం ఏమి నేర్చుకుందాం ఒకసారి బ్రీఫ్గా చూస్తాం. మనం నివసించడానికి, పనిచేయడానికి ఆహారం అవసరం. పక్షులు, జంతువులు కూడా ఆహారం అవసరం. వివిధ వయసుల వారికి వివిధ రకాల ఆహారం అవసరం. మొక్కలు, జంతువుల నుండి మనకు ఆహారం లభిస్తుంది. వివిధ రకాల మొక్కల ఆకులు, కాండం, పూలు, పండ్లు, విత్తనాలను, వేర్లను ఆహారంగా ఉపయోగిస్తాం అన్నమాట. జంతువులు పక్షుల నుండి పాలు, మాంసం, గుడ్లు లభిస్తాయి. వివిధ రకాల ఆహార పదార్థాలను వండడానికి రకరకాల పద్ధతులను, పాత్రలను అయితే ఉపయోగిస్తారన్నమాట. ఇదంతా మనకి అవసరం లేదండి. 6th లెసన్ చూద్దాం. నీరు ప్రకృతి వరం అనమాట. నీరు అనేది ప్రకృతి యొక్క వరం అనేసి ఇచ్చారు. హాయ్, నేను వాన చినుకుని. నేను మేఘాల నుండి జారిపడతాను. నా జీవితంలో నాకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రకృతి ప్రసాదించిన వరమే నీరు. ప్రకృతి ప్రసాదించిన వరమే నీరు అనమాట. మీరు జీవించడానికి నీరు అవసరం. మొక్కలు, జంతువులు జీవించడానికి కూడా నీరు అవసరం. నీరు లేకుండా జీవించలేరు. మీరు నిత్య జీవితంలో నీటిని పలు రకాలుగా ఉపయోగిస్తారు. మీ నిత్య జీవితంలో నేను ఇలా ఉపయోగపడతాను మీకు తెలుసా? నాతో పాటు రండి అని వానచినుకు ఇక్కడ మాట్లాడుతుంది అనమాట. అక్కడక్కడ త్రాగడానికి, స్నానం చేయడానికి, వండడానికి, బట్టలు ఉతుక్కోవడానికి, మొక్కలను పెంచడానికి, శుభ్రం చేయడానికి నీరు అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. మన ఇళ్లలో రకరకాల పనుల కోసం మనం నీటిని ఉపయోగిస్తాం. వాటితో పాటు ఇతర రకాల పనులను కూడా ఉపయోగిస్తాం అనమాట. నిప్పు, అగ్ని ఆర్పడానికి, వ్యవసాయం, చేపల పెంపకం, కట్టడాలు అనమాట. మీకు తెలుసా? మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం అనమాట.
మార్చి 22 ప్రపంచ జల దినోత్సవం. సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు, నీరు దొరికి సహజమైన వనరులు. సహజ వనరులు అంటే సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు. చలమలు అనేది కొత్త పదం అండి, ఇది ఒకసారి గుర్తుంచుకోవాలి మనం. చలమలు నీరు దొరికే సహజ వనరులు అన్నమాట. సముద్రం, నీరు, సరస్సు, ఆనకట్టలు, కాలువలు, బావి, చేతి పంపు, గొట్టపు బావి, బోరు బావి మొదలైనవి అన్నమాట. చాలా గ్రామాల్లో ప్రజలు బావుల నుంచి నీరు తెచ్చుకుంటారు. కొంతమంది రోజువారీ అవసరాలని నీటికి చాలా దూరం వెళ్ళి తెచ్చుకుంటారు. బావులు, చెరువులు వేసవికాలంలో ఎండిపోతాయి మరియు బోరు బావుల్లో నీటి మట్టం కూడా బాగా తగ్గిపోతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటి ట్యాంకుల కొరకు వీధి కుళాయిల్లో వచ్చే నీటి కోసం ఎదురు చూస్తుంటారు అన్నమాట. కోమలి కోమలి వర్ణన భూభాగం మూడు వంతుల నీరుతో నిండి ఉంది. చాలా నీరు మనకు భూమిపై లభిస్తుంది అన్నమాట. చాలా నీరు నీటిపై లభిస్తుంది. కానీ వాళ్ళ అత్తమ్మ మనకు నీటి కొరత ఉంది, నీరు ఆదా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. ప్రస్తుతం మనం నీటిని వృధా చేస్తున్న విధంగానే వృధా చేస్తూ పోతే ఏదో ఒక రోజు తాగడానికి కూడా నీరు దొరకని స్థితి ఏర్పడుతుంది అనేసి చెప్తుందన్నమాట. సురక్షితమైన నీరు. మన చుట్టూ ఉన్న నీటిని చూడగలం కానీ నీరు లభించే ప్రదేశాలంటే నీటిని నేరుగా తాగలేం. ఈ నీరు రకరకాల చర్యల ద్వారా కలుషితమై ఉంటుంది అన్నమాట. మానవుడు చేసే వివిధ రకాల పనుల ద్వారా నీరు కలుషితమవుతుంది. మనం స్వచ్ఛమైన నీరునే తాగాలి. ప్రభుత్వం సురక్షితమైన మంచినీటి పథకం ద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తుంది. సురక్షితం కాని నీటిని తాగొద్దన్నమాట. సీలు వేయని లేక సీసాలలో, ప్యాకెట్లో చాలా కాలం నిల్వ ఉండే నీటిని ఉపయోగించవద్దు అన్నమాట. మనం తాగే నీరు శుభ్రంగాను, సూక్ష్మజీవులు లేకుండా ఉంటాయి. నీటిని శుద్ధి చేయడానికి అత్యంత సాధారణ పద్ధతే మరిగించడం. తాగే ముందు కాచి చల్లార్చి నీటిని శుద్ధి చేసే సాధనాల్లో నీటి వడపోత సాధనాల ద్వారా నీటిని శుద్ధి చేయవచ్చు. వీటిని శుభ్రమైన మూత ఉండే పాత్రల్లో నిల్వ చేయాలన్నమాట. శుభ్రమైన పాత్రలో ఎప్పటికప్పుడు మనం ప్రార్థన గంట, తరగతి పీరియడ్ గంట, విరామ గంట విని ఉంటాం. కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటలను పరిచయం చేశారన్నమాట. అదే నీటి గంట. ఇది రోజుకు 3 సార్లు మోగుతుంది. నీటి గంట అనేది రోజుకి 3 సార్లు అయితే మోగుతుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్ నుండి. దీని ఉద్దేశం విద్యార్థులకు తగినంత నీరును తాగేలా చేయడం. తద్వారా విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడడం, ఆరోగ్యంగా ఉంటారన్నమాట. దీంతో మనకు చాలామంది నీటిని తాగడానికి వాటర్ బాటిల్స్ని వాడతారు. మనం ఎందుకు తరచుగా వాటర్ బాటిల్ను కడగాలి? ఎందుకంటే రోగకారక క్రిములు ఈ బాటిల్స్లో వృద్ధి చెందవచ్చు. అటువంటి బాటిళ్ళు లేక పాత్రలు వాడినప్పుడు అనారోగ్యానికి గురవుతాం. అందుకే నీటి బాటిల్ను తరచుగా ఉప్పు నీటితో శుభ్రపరుస్తూ ఉండాలన్నమాట. కృత్యం నీటిని వృధా. పిల్లలు మీకు ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నీరు చాలా విలువైనది. నీటిని వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. నీటిని ఎలా ఆదా చేయాలి? రాము వాళ్ళ కుటుంబం వారి ఇంట్లో నీటిని ఆదా చేయడానికి కొన్ని పద్ధతులను పాటిస్తుంది. తాగడానికి చిన్న గ్లాసులను ఉపయోగిస్తారు. ఒక పాత్రలో నీరు పోసి పండ్లు, కూరగాయలు కడుగుతాడు. పారే కుళాయి నీటి కింద కడిగిన నీటిని వృధా చేయరు. బకెట్ నిండి తర్వాత పొర్లిపోయేలా చేయరు. దంతాలు శుభ్రం చేసుకునేటప్పుడు
దుస్తులు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరు వాడిన వెంటనే కుళాయి కట్టేస్తారు. గొట్టాలు, సాసెట్లు కారకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. నీటి ట్యాంకులు నిండిన వెంటనే విద్యుత్ మోటార్‌ని ఆపివేస్తారు. నీటిని వృధా చేయవద్దని అవగాహన కలిగిస్తారు. నీటిని వృధా చేయకూడదని నినాదాలు రాసి ప్రదర్శిస్తారు. నీరు పాత్రలపై నుండి పొర్లిపోనివ్వరన్నమాట. వీటి ద్వారా నీటిని నిల్వ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. కీలక పదాలు: నీటి వనరులు, సురక్షిత నీరు, నీటిపారుదల, నిల్వ చేసిన నీరు, నీటి కొరత, నీటి ట్యాంకర్లు, చేపల పెంపకం, వ్యవసాయం అన్నమాట. ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం? మన రోజువారీ జీవనంలో మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. వర్షం ప్రధాన నీటి వనరు. సముద్రాలు, నదులు, సరస్సులు, సెలయేళ్ళు, అలా ఊరట బావులు నీటిని సహజ వనరులు అనమాట. ఆనకట్టలు, బావులు, గొట్టం బావులు, బోరు బావులు, కాలువలు మానవ నిర్మిత కారకాలు అనమాట. నీటి వనరులు. మానవుల చర్యల వలన నీరు కలుషితమవుతుంది. మనం శుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి. నీటిని వృధా చేయరాదన్నమాట. ఇక్కడితో అయితే థర్డ్ క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2గా థర్డ్ క్లాస్ సెమిస్టర్ 2 అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.